సార్ ఈ యొక్క రాజీనామాలు అనేటిది కేవలం హరీష్ రావుతోనే ఆగుతుందా, ఇంకా మిగిలినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఇదే బాటలో పోతారు? అందరూ ముందుకు వస్తారు. ఇదేంటంటే ప్రజాస్వామ్యం లోపల ప్రతిపక్ష పార్టీ పాత్ర. మీరు కొట్లాడండి, మీకోసం ప్రజల కోసం కొట్లాడండి, మాకు ఆ బాధ్యత ఇచ్చారు. ఆ బాధ్యతలో భాగంగానే ఇది ఫస్ట్ది హరీష్ రావు గారు ఇచ్చింది. ఇంకా చాలా ఉంటాయి. ఆగస్టు 15 లోపల చేయకపోతే అని చెప్పేసి దేవుళ్ళ పైన ఓట్లేస్తున్నటువంటి సందర్భం కనబడతా ఉంది రేవంత్ రెడ్డి. మీరేమో రాజీనామా అస్త్రాన్ని సంధిస్తూ ఉన్నారు. ఎలక్షన్ల ముందు ఎవరు చెప్పిర్రండి ఇవన్నీ? 100 రోజుల్లో ఇంప్లిమెంట్ చేస్తామని ఎవరు చెప్పిర్రు? రెండోది 9 డిసెంబర్ మీరు తొందరగా పోయి రుణాలు తీసుకోండి అని ఎవరు చెప్పిర్రు? రేవంత్ రెడ్డి గారే చెప్పారు కదా. మరి ఇప్పుడు వచ్చింది టైము, మీకు ఆ 100 రోజుల టైం అయిపోయింది. ఇప్పుడు దేవుళ్ళ మీద ఒట్లు తింటే ఏంది? అందుకే హరీష్ రావు గారు ఏదైతే ఛాలెంజ్ ఇచ్చారో ఆయన ఆ ఛాలెంజ్ స్వీకరించి ముందుకు రావాలి. హరీష్ రావుకు మద్దతుగా మీరు సనత్ నగర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. మీరు కూడా అలాంటి ఆలోచన ఏమని చేయబోతున్నారా? మేము ఏమంటున్నామంటే ఇంకా ఇప్పుడు ఒక్కొక్క ఇష్యూ ఒక్కొక్క రకంగా వస్తుంటుంది. రేపు హైదరాబాద్ ఇష్యూ రావచ్చు. కాబట్టి ఉంటాయి. ఇదేంటంటే ఓన్లీ ఇది ఇనిషియల్, అంటే మొట్టమొదటిసారి ఇది ఒక కార్యక్రమం. ఇంకా భవిష్యత్తులో చాలా వస్తాయి. బస్ యాత్ర ఎలా జరుగుతూ ఉంది కేసీఆర్? చూసినగా మీరే టీవీలు పేపర్లలో చూస్తారు కదా, చాలా బ్రహ్మాండమైనటువంటి రెస్పాన్స్. మొన్నటిదాకా ఏమన్నారు, ఇలా పని అయిపోయింది, వీళ్ళు పనికి రారు, మా పోటీ మా మధ్యలోనే ఉంటుంది, వీళ్ళు ఒకరితో ఒకరు కుమ్మక్కైనరు అని మాట్లాడుతూ నిన్న భువనగిరి చూసారు కదా. కాబట్టి నేనేమంటే రాజకీయాలల్లో ఓపిక అనేది ప్రధానమైనటువంటిది. డెఫినెట్గా 10 ఏళ్ళు మాకు అధికారం ఇచ్చారు, మాకేమన్నా తొందర ఉందా? ఈ గవర్నమెంట్ పడిపోవాలి, మేమేదో పోయి మళ్ళీ కూర్చో, మాకు ఆ తొందర ఏం లేదు. మీరు ఏం చెప్పినా అది ఇంప్లిమెంట్ చేయండి. మీ గవర్నమెంట్ 10 కాలాలు ఉండాలని కోరుకుంటాం మేము. మాకేం పెద్ద టెన్షన్ ఇబ్బంది ఏం లేదు. ప్రజలకు ఏం చెప్పినా చేయండి.